హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మ్యాంగో పచ్చడి చేస్తున్నాను. ముందుగా మ్యాంగోస్ని పీలింగ్ తీసుకుంటున్నాను. చూడండి, ఇలా మంచిగా పీలింగ్ తీసుకోవాలి. ఇప్పుడు నేను పీలింగ్ చేసేసాను. ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను. మ్యాంగోని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. జాగ్రత్తగా కట్ చేసుకోండి, మళ్ళీ చేతికి వస్తున్నారు. ఈ మ్యాంగోస్ నేను జప్టోలో ఆర్డర్ పెట్టుకున్నాను, ఎందుకంటే ఇప్పుడు మ్యాంగో కాలం అయిపోయింది కాబట్టి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మ్యాంగో చట్నీ ప్రిపరేషన్ కోసం ఇప్పుడు మిక్సీ పట్టేస్తున్నాము. మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మ్యాంగోస్ ముక్కల్ని ఇంకా 3 ఎండుమిర్చిని టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం. ఇప్పుడు మనకి చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు పోపేసుకుందాం. ముందుగా ఒక కడాయి తీసుకుని అందులోకి కాయలు వేసుకున్నాం. పోపు వేసుకున్నాం. ఒక 2 స్పూన్ చిటపట ఆడే వరకు వేయించి ఇప్పుడు ఒక నిమిషం 2 సన్నగా కర్రీ చేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా పసుపుని యాడ్ చేస్తున్నాను. ఒక చిటికెడంత పసుపుని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మంచిగా పోపు గింజలు మంచిగా వేగినాయి. వేగితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న మ్యాంగో చట్నీ ఇందులో వేయాలి. మ్యాంగో చట్నీ ఇప్పుడు వేసుకున్నాం. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది మనకి ఎంతో ఇష్టమైన టేస్టీ మ్యాంగో పచ్చడి రెడీ అయిపోయింది. వేడి అన్నంలో మ్యాంగో చట్నీ వేస్తానంటే ఒక కాంబినేషన్. దీంతో పాటు నేను ఎగ్ గ్రేవీ కర్రీ కూడా చేశాను. ఇప్పుడైతే మ్యాంగో పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. తినేద్దాం వచ్చేయండి. నేను ఇందాక చెప్పాను కదా, ఎగ్ గ్రేవీ కర్రీ కూడా చేశాను. చూడండి,